హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్‌లో ప్రైవేటీకరణ గురించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ పద్ధతిలో గతం నుంచి జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణకు పునాదేశం. దాంట్లో భాగంగా ఒక 4 మెడికల్ కాలేజీలను ఆల్రెడీ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అదే పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ఆ విమర్శలు వస్తున్నాయి. కోటి సంతకాల సేకరణ అయింది. ప్రజా ఉద్యమం లెక్క నవంబర్ 12 రోజు పెద్ద ఎత్తున రోడ్ల మీదకొచ్చారు. అటు వైఎస్ఆర్‌సీపీ పిలుపు మేరకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, బుద్ధిజీవులు, ప్రజలు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది పేద వర్గాలకి వైద్య విద్యను దూరం చేయటం, పేద వర్గాలకు వైద్యాన్ని దూరం చేయటం. ఇది ముమ్మాటికి ప్రైవేటీకరణ. ప్రైవేటు వాళ్ళ చేతిలో పేదల బతుకుల్ని పెడుతున్నారు. ప్రభుత్వ భూములతోని తీసుకెళ్ళి అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అయినా ఆయనకి తగలే. ఇది ఇట్లా నడుస్తుంటేనే చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు బోధనా ఆసుపత్రులను కూడా ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం. అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రులు ఉంటాయి. బోధనా ఆసుపత్రులు అంటారు. ఆ బోధనా ఆసుపత్రుల్లో ఉన్న మెడికల్ స్టాఫ్‌కి, నాన్ మెడికల్ స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేది గవర్నమెంట్. కానీ నిర్వహించేది ప్రైవేటు. మనం జీతాలు ఎందుకు ఇయ్యాలి? ఆ స్టాఫ్‌ని మనం ఎందుకు రిక్రూట్ చేయాలి? మన దగ్గర పనిచేస్తున్న ప్రభుత్వం డబ్బులతోని, ప్రజలు కట్టిన పన్నులతోని జీతాలు చెల్లిస్తున్నప్పుడు ప్రభుత్వం కదా అజమాయిషీ చేయాల్సింది. ప్రైవేట్ వాళ్ళకి చేతిలో పెడుతున్నాడు. ఇది ముమ్మాటికి ప్రజా వ్యతిరేకం. ఇది ముమ్మాటికి ప్రైవేటీకరణ. అంటే ఇది ఒక రకంగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తుండు. పబ్లిక్ డబ్బుతోని వ్యాపారం చేసుకోవడానికి ప్రైవేట్ వాళ్ళకి అనుమతిస్తున్నట్టు మనం భావించాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఒక వార్తని ఇప్పటికే ప్రైవేట్‌కు మెడికల్ కాలేజీలో ఇక అప్పనంగా ఆసుపత్రులు వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధనాసుపత్రులను ప్రైవేట్ వ్యక్తులకు హస్తగతం చేయనున్న చంద్రబాబు సర్కారు పులివెందుల్లో బోధనాసుపత్రి ఇది. అంటే బోధనాసుపత్రి వేరే ఉంటది. మెడికల్ కాలేజీ వేరే ఉంటది. మెడికల్ కాలేజీని ఎట్లా పీపీపీ అంటాడు. ఇప్పుడు బోధనాసుపత్రులను కూడా చేస్తున్నట్టు. అందులో పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలను సైతం చెల్లించనున్న ప్రభుత్వం. తద్వారా రాష్ట్ర ఖజానా నుంచి వందల కోట్లను దోచిపెట్టే కుతంత్రం. ఓవైపు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు దారాదత్తం చేయడమే కాక మరో బంపర్ ఆఫరు మెడికల్ కళాశాలలోని మిగులు భూములలో నర్సింగు, ఆయుష్, డెంటల్ కాలేజీల ఏర్పాటుకు పచ్చజెండా. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం కాదు, ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు ప్రభుత్వాన్ని. ఈ మేరకు పీపీపీ వైద్య కళాశాలలు ఆర్ఎఫ్పికి సవరణలు. ఇదేమి సంపద సృష్టి అంటూ వీస్తుపోతున్న మేధావులు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సమరవేయి. నిన్న అంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ డబ్బుతో వైఎస్ఆర్సీపీ సర్కారులో వైఎస్ జగన్ నిర్మించిన వైద్య కళాశాలను పప్పు బెల్లాల్లా తరహాలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. తద్వారా మన విద్యార్థులు ఎంబీబీఎస్ కళలను చిదిమేసింది. మనకు రావాల్సిన మెడికల్ సీట్లను కూడా పోగొట్టుకుంది. పేదలకు ఉచితంగా అందాల్సిన మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేసింది. ఇది ఇప్పుడు ఈ పీపీపీకి ఇది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏంటంటే చంద్రబాబు సర్కారు మరింత బరితెగించింది. ప్రభుత్వం డబ్బులతో నిర్మించిన 4 ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పబోతుంది. కొసమెరుపు ఏంటంటే ఇప్పటికే ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2 ఏళ్ల పాటు గంపగుత్తగా ఆసుపత్రిని ప్రైవేటుకు అప్పజెప్పడమే కాకుండా ఈ 2 ఏళ్ల పాటు అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది అందరికీ ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుందట. అంటే ప్రభుత్వమే మెడికల్ కాలేజీని కట్టి ప్రభుత్వ ఆసుపత్రిని దానిలో పనిచేసే సిబ్బందిని జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టబోతుంది. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామిక ప్రభుత్వము చేయని రీతిలో చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తుంది. వాస్తవం ఇది. ఇదేం సంపద సృష్టి? పదే పదే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు నేనొస్తే సంపదని సృష్టిస్తా, దాన్ని ప్రజలకు పంచుతా. ఇదే ఇప్పుడు ఈ సంపద ఎవరి కోసం ఎవరికి పంచుతున్నారు? ఎక్కడ సృష్టించారు? ప్రజలు ఈ రాష్ట్రం సృష్టించుకున్న సంపదను తీసిపోయి ప్రైవేటు వ్యక్తులకు పంచుతున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే? ఇది రాష్ట్రానికో, పేద ప్రజలకో, రాష్ట్ర ప్రజలకో సంపదను సృష్టించినట్టు లేదు. మీరు ప్రజలే ఆల్రెడీ సంపాదించుకున్న సంపదని తీసుకెళ్ళి మీరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. వాళ్ళకి పంపకాలు చేస్తున్నారు. దీన్ని సంపద సృష్టి అనరు. సంపదని పప్పు బెల్లం లెక్క ప్రైవేటు వ్యక్తులకు అమ్మటం అంటారు అనేది ఈరోజు మేధావులు, బుద్ధిజీవులు మాట్లాడుకున్నాం. అయినప్పటికీ వెనకదగ్గట్ల ఇది పులివెందుల బోధనాసుపత్రి, ఇది పులివెందుల మెడికల్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజ్ని ఆల్రెడీ పీపీపీ పద్ధతిలో హ్యాండ్ ఓవర్ చేసేసిండు. దాని బోర్డును కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని పెట్టుకోవాల్సిన అవసరం, మీకు నచ్చిన పేరు ప్రైవేటు పేరు పెట్టుకోవచ్చు.
మీరు నచ్చినట్లు దాంట్లో స్టాఫ్‌ని రిక్రూట్ చేసుకోవచ్చు. మీరు నిర్వహించుకోవచ్చు, నిర్మించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని వాళ్ళకి ఆల్రెడీ సీట్లు అమ్ముకోవచ్చు అని కూడా పర్మిషన్ ఇచ్చాను. ఇది గాక దీనికి అనుబంధంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రిని కూడా వాళ్ళ చేతిలో పెడతాం. ఇదైతే ఇంకా దారుణం. ఎట్లా పెడతాండ్రు? ఆ బిల్డింగ్ ప్రభుత్వం కట్టింది. ఆ భూమి ప్రభుత్వానిది. దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ ప్రభుత్వం జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారట. జీతాలు కూడా ఒక 2 ఇయర్స్ పాటు మేమే ఇస్తాం మీరు నిర్వహించుకోండి అని ఒక లైసెన్స్ ఇచ్చి పడేశారు దోపిడీకి. దీనికి సంబంధించిన ఒక నిబంధన ఇక్కడ ఇచ్చాడు. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ దేర్‌ఫోర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ విల్ ప్రొవైడ్ ఓన్లీ సాలరీ ఫర్ ద మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ transferred with the existing hospital for 2 years from the effective date. The existing list of staff to be transferred is appended. The staff available of the effective date shall be transferred to the concessionary with existing hospitals will report to the ఇది అని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల బోధన ఆసుపత్రులు కైవసం చేసుకున్న రోజు నుంచి 2 ఏళ్ళు ప్రభుత్వమే జీతాలు ఇస్తుందని చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులు, ఆర్డర్స్ ఇవి. స్పష్టంగా 2 సంవత్సరాల పాటు ఈ ఎఫెక్టివ్ డేట్ నుంచి మేమే జీతాలు ఇస్తాం, మేమే వాళ్ళకి సంబంధించిన అన్ని భత్యాలు ఇస్తాం, మీరు వాళ్ళని వాడుకొని మీరు సంపాదించుకోండి. ఇది ముమ్మాటికి సంపదను పంచటం ప్రైవేట్ వ్యక్తులకు అంటారు, సంపదను సృష్టించడం కాదు. ఇప్పటికే చాలామంది ప్రజలు ఇదేనా సంపద సృష్టి అంటే అని మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి అయితే. ఇంకోటి అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో అంటే అంతర్జాతీయ స్థాయి మనం రాజధాని నిర్మించుకుంటాం. 33,000 ఎకరాలు రైతులు ఇస్తే చాలు, చాలా అద్భుతమైన రాజధాని తెస్తాం. ఇంకా ప్రభుత్వ భూమి కూడా ఉంది, అది మొత్తం కలిపి 54,000 ఎకరాలు అవుతుంది. ఒక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్థాయి రాజధాని అయితే అన్నారు. అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అసలు 33,000 ఎకరాలు దేనికి రాజధానికి అని. 33,000 ఎకరాలకే చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి, విమర్శలు వచ్చినాయి. అంత భూమి అవసరం లేదు అని చెప్పి, అంత భూమి అవసరం లేదని ఉద్యమాలు వస్తున్నావు, నిరసనలు వస్తున్నావు, విమర్శలు వస్తే ఆ విమర్శలకు కౌంటర్గా ఏం చెప్పారంటే, నేనేం చిన్న సన్న రాజధాని కాదు కట్టేది, ఇంటర్నేషనల్ స్థాయి రాజధాని, నాకు ఒక విజన్ ఉంది, ఒక 100-200 సంవత్సరాల అవతల కూడా ఇది మోడల్గా ఉండేటట్లు, అంటే ఒక 100 సంవత్సరాల ముందు చూపుతో నేను నిర్మించడం కోసం 33,000 ఎకరాలు ప్రజల నుంచి, ప్రభుత్వ భూమిని ఇంకొక 23,000 ఎకరాలు, మొత్తం 54,000 ఎకరాలు నేను సమీకరిస్తాను అని చెప్పారు. అప్పుడు సరే విమర్శించిన వాళ్ళు ఇంకోటి కొంతమంది అయితే ఇంటర్నేషనల్ రాజధాని నిర్మిస్తున్నాం, అందుకే అంత తీసుకుంటే ఆయన కోసం కాదుగా రాజధాని కోసం అని కొంతమంది సమర్థించారు. ఇది పోయింది. అప్పుడు సింగపూరు కన్సార్టియంను పెట్టుకొని ఒక 30 కోట్లు ఏదో దానికి రిలీజ్ చేసి, ఈశ్వరన్ అనే ఒక ఆయన వస్తే ఎప్పుడు ఇక్కడికి మున్సిపల్ శాఖ మంత్రి అక్కడ వచ్చి ఆయనతోని ఒప్పందాలు చేసుకొని అయిపోయింది. ఇంటర్నేషనల్ స్థాయి మాస్టర్ ప్లాన్, రాజధానిని మాస్టర్ ప్లాన్ అన్నారు. ఇదంతా పోయింది. లేదు ఇప్పుడు మున్సిపాలిటీ అయితే ఇది, ఈ 33,000 ఎకరాలతో మనం ఏం చేయలేము, ఇది అయ్యేది కాదు. మరి మీ విజనరీ ఎడిపోయింది, మీ ముందు చూపు ఎడిపోయింది, ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ అంటాం ఏంటి? ఇది ఏ రకంగా జస్టిఫికేషన్ చేసుకుంటారు? నాడేమో ఇంటర్నేషనల్ అంటే నేడు మున్సిపాలిటీ. అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 2 నాలుకల ధోరణి. రాజధాని ముసుగులో బినామీలు సన్నిహితులతో రియల్ ఎస్టేటు వ్యాపారానికి తెరతీశారంటూ రైతుల మండిపాటు. రియల్ ఎస్టేటుకు రాజధాని ముసుగు తగిలించారు అని చెప్పి మాస్టర్ ప్లాన్ తుదేనా. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని రాజధాని లేని రాష్ట్రానికి ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నిర్మిస్తామంటూ 2014లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధాని ఏర్పాటుపై బినామీలు సన్నిహితులకు లీకులు ఇచ్చి ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే భారీ ఎత్తున భూములు కాజేశారు. ఆ తర్వాత రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. అప్పట్లో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లో 29,442 మంది రైతుల నుంచి 34,823 ఎకరాలు సమీకరించారు. ఇదంతా అప్పట్లోనే విమర్శలు వచ్చినప్పుడు ఆయన దాని జస్టిఫికేషన్కి ఇంటర్నేషనల్ స్థాయి రాజధాని అంటాం. ఇప్పుడు అది లేదు, మున్సిపాలిటీ అయింది అని చెప్తూ అమరావతి రైతులను మొన్న చర్చలకు పిలిచి మాట్లాడటానికని ఇది చెప్తున్నారు. అమరావతి అభివృద్ధి కాబట్టి నష్టపోయేది మీరే. అమరావతి ఇప్పుడున్న మీరిచ్చిన భూములతోనైతే ఏం కాదు, మున్సిపాలిటీ మాత్రమే ఇది. కాబట్టి రాజధాని కాదు, ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ స్థాయి కూడా కాదు. కాబట్టి మీరు మళ్ళీ భూములు ఇచ్చే కార్యక్రమానికి సహకరించాలి. ఇంకా మిగతా రైతులకు చెప్పండి, వాళ్ళకి చెప్పి మీరు భూములు ఇప్పిస్తే తప్ప మీరు ఇచ్చిన భూమికి ఉపయోగం లేదు, మీరు అభివృద్ధి గారు, అమరావతి అభివృద్ధి కాదు, మీరే నష్టపోయేది, నేనే నష్టపోతాను సింపుల్గా చెప్పేశారు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, అసలు చాలామందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ రోజేమో ఇంటర్నేషనల్ స్థాయి అని 33,000 ఎకరాలను, మళ్ళీ ఈరోజు ఇంకొక 44,000 ఎకరాలు అంటున్నారు.
దీనికన్నా లిమిట్ ఉందా? అసలు ఈ భూ సమీకరణకి హద్దుందా లేదా? హద్దు ఎక్కడుంది? ఎప్పుడు దీనికి హద్దు రాయి బాస్తారు? ఇక్కడ సరిపోయిందని ఎప్పుడు చెప్తారు? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆ రోజు మాట్లాడుతూ మొన్న ఏం చెప్పారు కేబినెట్ సమావేశం తర్వాత? ఇది రెండో దశ మాత్రమే, మూడో దశ కూడా ఉండే అవకాశం ఉందన్నారు. అంటే ఎన్ని దశలు ఉంటాయి? అసలు దీనికి హద్దు పద్దు ఉందా? ఈ భూ సమీకరణకి? ఈ సమీకరణ చేయటం, వ్యాపారాలు చేయటం, రియల్ ఎస్టేట్ చేయటమేనా? అసలు నిజంగా రాజధాని వస్తదా? అనే ఒక పెద్ద ప్రశ్న ఈరోజు 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుంది. ఇయన్నీ సమీకరిస్తున్నారు, సేకరిస్తున్నారు, ఇంటర్నేషనల్ స్థాయి అంటున్నారు, విజనరీ రాజధాని అంటున్నారు. కానీ కేంద్రం నుంచి కనీసం ఇది రాజధాని అనే గుర్తింపు తేలేని పరిస్థితి ఉంది. అంటే దీని అర్థమేంది? మీరు సమీకరణ పేరుతోని ప్రజలను బ్లాక్‌మెయిల్ చేసి దగ్గర పెట్టుకొని భూమిని, మీరు మళ్ళా నాకు 2029 ఎన్నికల్లో ఓటేస్తే తప్ప అమరావతి కాదు, లేదంటే అది మున్సిపాలిటీల కింద ఉంటది. 2029లో మళ్ళా నన్ను గెలిపిస్తేనే రాజధాని అయిద్దని ఒక ఎలక్షన్ ఎజెండాగా, ఎన్నికల ఎజెండాగా దాన్ని పెట్టుకొని, ఎప్పుడు ఎన్నికల ఎజెండా రాజధాని కాదు అది. పోలవరాన్ని, రాజధానిని, అమరావతిని ఒక ఎన్నికల ఎజెండాగా దాన్ని మలుచుకొని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ ఉంటే 18 నెలలు అయింది మీరు వచ్చి అధికారంలోకి, సెకండ్ టైము. అసలు ఫస్ట్ పెడితే చేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్లో ఒక గుర్తింపు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని. మేము గెజెట్ రిలీజ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఒకటి తీసుకొచ్చారా? తీసుకురాగలిగారా? అది తీసుకురానన్ని రోజులు ఇది ప్రశ్నార్థకమే అమరావతి. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు లేనన్ని రోజులు అమరావతి రాజధాని అనేది ప్రశ్నార్థకమే. ఇది ఎప్పుడైనా ఎవరైనా మార్చే అవకాశం ఉంటుంది. అది వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. తెలిసే 2014 నుంచి 2019 మధ్యలో దానికి గుర్తింపు ఇవ్వలేదు. ఆ గుర్తింపు ఇవ్వని ఫలితమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఇప్పటికైనా అది ఒక గుణపాఠం ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు, భూములు ఇచ్చిన రైతులు 5 సంవత్సరాల పాటు అన్నం నీళ్లు మాని ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది గుణపాఠం ఉన్న తర్వాత కూడా, ఇప్పుడు కూడా 18 నెలల తర్వాత కూడా ఎందుకు గుర్తింపు లేదు? ఎందుకు గుర్తింపు తేవట్లేదు? మీరు సమీకరణ పైన, భూములు గుంజుకునే దానిపైన పెట్టిన శ్రద్ధ, దానికి గుర్తింపు ఇవ్వటం పైన, కేంద్రం నుంచి నిధులు తెచ్చే పైన ఎందుకు లేదు? తీసుకొచ్చే దానిపైన ఎందుకు లేదు అనేది పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానాలున్నాయి, ప్రశ్నలున్నాయి. వాటికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళా నిన్న ఆల్రెడీ రిలీజ్ చేశారు. రెండో విడత 24,000 ఎకరాల భూ సమీకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అందుకే ఇది ఇచ్చారంటారు. రెండో విడత భూ సమీకరణ 24,000 ఎకరాలకు సంబంధించి కొంత ప్రభుత్వం, కొంత ప్రైవేట్ భూమి. ఇది సాక్షికి సంబంధించి. తెలంగాణను అవమానించడమే క్షమాపణ చెప్పండి. తెలంగాణను పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవమానించడం కిందకే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే అని తెలంగాణలో క్యాబినెట్ మంత్రులు, తెలంగాణ సమాజం ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంది. కోనసీమ పర్యటనలో ఈ కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలింది అన్నాడు. ఆ దిష్టి తాలూకా దిష్టి మొత్తం మెడకు చుట్టుకుంది పవన్ కళ్యాణ్కి. ఈరోజు తెలంగాణ సమాజం బగ్గునంటుంది. ఇర్రెలవెంట్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీ అయినా బగ్గునంటుంది. ఇది తప్పు. వాస్తవంగా కోనసీమకి తెలంగాణ దిష్టి తగలటం ఏంటి? మీరు ఒక అంత సెలబ్రిటీగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మాట్లాడే ముందు కనీసం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మాట్లాడే ముందు ఆలోచన చేసుకోకపోతే ఇది సినిమా కాదు. సినిమా అయితేనే ఎడిట్ చేసుకోవచ్చు ఏదైనా తప్పు మాట్లాడితే. ఇక్కడ ఎడిటింగ్లు ఉండవు, డైరెక్ట్ అటాక్లే ఉంటాయి. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాగిడి శ్రీహరి, చామల కిరణ్, పొన్నం ప్రభాకరు వీళ్ళంతా నిన్న పెద్ద ఎత్తున ఖండించారు దాన్ని, పవన్ కళ్యాణ్ మాటల్ని. ఖండించడం పాటు క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలని తెలంగాణలో ఆడనీయం, నువ్వు తెలంగాణలో తిరగొద్దు అని చెప్పి ఒక రకంగా అల్టిమేటం జారీ చేశారు. క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వాళ్ళు హెచ్చరించారు. మరి ఇప్పటికైనా దాని తర్వాతనే నిన్న జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరించారు. ఎవరు వక్రీకరించారు అంటే ఎడిట్ చేశారు. ఏమన్నా వక్రీకరించడానికి పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ సమాజానికి ఎందుకు ఉంటుంది? వక్రీకరించి ఆయన పైన ఏదో దాడి చేయాల్సిన అవసరం ఏంటుంది? ఏముంటుంది? ఆయన ఏమన్నా వచ్చి ఇక్కడ పొలిటికల్ కార్యకలాపాలు చేస్తుంటే, ఇంకోటో వీళ్ళకి అడ్డం వస్తుంటేనో ఆ వక్రీకరణ జరుగుతుంది. వక్రీకరణ చేయాల్సిన అవసరం ఏంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ నాయకుడు మాటలను వక్రీకరించింది, మీ మాటనే వక్రీకరణ ఎందుకు చేస్తారు? అసలు మీరు ఏ కాన్సెప్ట్లో అన్నారు? అది వివరణీయండి తెలంగాణ సమాజానికి. తప్పే ఉంది. ఒకవేళ మాట దొర్లుంటే ఇది నేను ఈ కాన్సెప్ట్లో, ఈ ఉద్దేశంలో అన్నా దాన్ని వేరే రకంగా డెలివరీ అయింది, వేరే రకంగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ వేరే రకంగా అర్థం చేసుకుంటే దాంట్లో నాకు సంబంధించి నేను అన్న మాటల తాలూకాకు సంబంధించి ఏమన్నా అభ్యంతరకరంగా ఉంటే దాన్ని వెనక్కి తీసుకుంటానని చెప్పండి. తప్పే ఉంది. అది పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పారు.
ఇది నిన్న వాళ్ళు ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. అది అనలేదు అట్లా కాదు ఇట్లా అని. రైట్. ఆ! 'అఖండ 2' ప్రీమియర్ షో టికెట్‌కు రూ. 600 టికెట్ ధరల పెంపుదలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి. నిన్న ఒక మెమో రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హోంశాఖ డిపార్ట్‌మెంట్, హోమ్ డిపార్ట్‌మెంట్. 'అఖండ 2' సినిమా బాలకృష్ణ గారికి సంబంధించి ఆ సినిమా రిలీజ్ 5థ్ రోజు ఉంది. ఈ నెల 5థ్. దానికి ముందు రోజు 4థ్ రోజు రేపు దాని ప్రీమియర్ షో ఉంది. ప్రీమియర్ షోకి రూ. 600 టికెట్ అమ్ముకోవచ్చని ఒక మెమో ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చింది. ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఆల్ ఎస్పీస్ అందరు ఆఫీసర్లకి ఆదేశాలు జారీ చేసింది. బాలకృష్ణ గారి సినిమాకి ఎక్కువ ధర పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి. ప్రజల నుంచి తీసుకోండి. డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి మీరు అనుమతించండి. మేము ప్రభుత్వంగా చెప్పేస్తున్నాం. దాంతో పాటు ఇంకో 10 డేస్ పాటు జనరల్ టికెట్ల పైన కూడా సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్‌లో సంబంధించి అయితే రూ. 75 టికెట్ పైన ఎన్హాన్స్‌మెంట్ ఎక్కువ. ఇప్పుడున్న ధర కంటే రూ. 75 వసూలు చేసుకోవడానికి, మల్టీప్లెక్స్‌లో రూ. 100 వసూలు చేసుకోవడానికి ఒక 10 రోజుల పాటు ఇచ్చారు. దీని అర్థం ఏంటి? అంటే సినిమా వాళ్ళు వచ్చి ఫస్ట్ డిసెంబర్ రోజు దరఖాస్తు చేసుకుంటే అఖండ రిలీజ్ ఉంది. అఖండకు సంబంధించి టికెట్ల ధర పెంచుకోవడానికి అవకాశం ఏంటంటే సెకండ్ రోజు మెమో వచ్చేస్తాయి. జస్ట్ 24 అవర్స్‌లో. కానీ ఇదే రైతులకు సంబంధించి మాకు అరటికి ధర లేదు, మామిడికి ధర లేదు, వడ్లకు ధర లేదు, పత్తికి ధర లేదు, చెరుకు ధర లేదు. మమ్మల్ని ఆదుకోండి, ఒక 500 పెంచండి క్వింటాకి. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేండి అని వాళ్ళు ప్రాధేయపడితే కనీసం ఆలోచించినోడు లేడు. ఏంటి అన్నదాతకును సినిమా వాళ్ళకి ఉన్న డిఫరెన్సు? అన్నదాత ముఖ్యమా? మీకు సినిమా వాళ్ళు ముఖ్యమా? అంటే మీ మీ చుట్టాలో, మీ ఈయంకులో, మీ పార్టీలో ఉన్నోళ్ళు సినిమాలు తీస్తే ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి పర్మిషన్లు ఇస్తారు. అంటే మీరు ఎవరి కోసం ఉన్నారు? మీ కుటుంబ సభ్యుల కోసం రాజకీయాలు చేస్తారా? ఈయన ఒక్కడి సినిమా అనే కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ సినీ నటుడికి సంబంధించి చాలామంది కొంతమంది సినీ నటులకు సంబంధించి డైరెక్ట్‌గా పెంచుకోవడానికి గంటలలో జీవోలు వస్తాయి, మెమోలు వస్తున్నాయి. అదే రైతులకు సంబంధించి పాపం వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. మేము ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి కనీస మద్దతు ధర లేదు, అప్పుల పాలవుతున్నాం. మాకు క్వింటాకు ఒక 500, 600 పెంచండి అంటే వాళ్ళకి పెంచకపోగా పోలీస్ కేసులు పెట్టి వేధిస్తారు. రైతన్న మీకోసం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. దానికి సంబంధించి ఈరోజు గోదావరి జిల్లా నల్లజర్లలో, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం. ఏంటది? ఏ రైతన్న కోసం మీరు పోయింది? ఏం చెప్పారు రైతన్న కోసం? దానికోసం మళ్ళీ అన్ని పేపర్లో దాదాపు ఒక 20 న్యూస్ పేపర్లు ఈరోజు యాడ్, ఫుల్ పేజ్. ఆ యాడ్లో వ్యవసాయ శాఖ మంత్రి ఉండడు. రైతన్న అంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉండాలి, లేడు. లోకేష్ గారు ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు. అంటే మీరు డైరెక్ట్‌గా ప్రజల డబ్బులతోని పబ్లిసిటీ, ప్రజల డబ్బులను వసూలు చేసుకోవడానికి మీ ఈయంకుడు సినిమా తీస్తే దానికి వసూలు చేసుకోవడానికి పర్మిషన్లు ఇస్తారంటే మీరు ఎవరి కోసం పరిపాలన చేస్తారనేది ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇప్పటికైనా మారాల. ఇది 'అఖండ' సినిమాకి సంబంధించి రైట్. ఆంధ్రప్రభలో నీకు యాడ్. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు. ఏం చేశారు విజయవంతం? ఎక్కడైంది? ఏ రైతులు సంతోషపడ్డరు ఈ రైతన్న మీకోసం ప్రోగ్రాం వల్ల? ఏ రైతుకి న్యాయం జరిగింది? ఏ రైతుకి సమస్య పరిష్కారం అయింది? వాళ్ళకున్న సమస్య ఏంది? మీరు చెప్తుంది ఏంది? రైతన్న మీకోసంలో మీరు చెప్పింది ఏంది? నీటి భద్రత. ఇగో ఎడిచి రైతుకు వ్యవసాయం లాభసాటి కావాలి, అదే పంచసూత్రాల లక్ష్యం. ఈ పంచసూత్రాల పబ్లిసిటీ చేయడానికి రైతన్న మీకోసం పెట్టారు. ఎవడు స్పందించలే, ఎవరు పోలేదు కూడా. అసలు నాకు తెలిసి రైతులకి ఎక్కడ డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. దీంట్లో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం మద్దతులు, రైతు సేవా కేంద్రం, సమగ్ర ప్రణాళిక. దీంట్లో ఏమన్నా రైతుల గురించి ఉందా? ఇప్పుడు రైతు ఎదుర్కొంటున్న పంట సమస్య, కొనుగోలు సమస్య, అమ్మకాల సమస్య, ధర సమస్య ఇవేమన్నా ఉన్నాయా? యూరియా సమస్య, ఎరువులు దొరకని సమస్య, ఇవేది లేదు. దీనికోసం మళ్ళీ ఒక పెద్ద యాడు, రైతన్న సేవలో ఇన్ని కోట్లు, అన్ని కోట్లు పెట్టి ఏది మీ ఇంట్లో నుంచి ఇస్తానురా కోట్లు? దానికోసం యాడ్లు ఎందుకు? మళ్ళా ఇప్పుడు రాష్ట్ర పౌర సంబంధాల శాఖ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు యాడ్. ప్రభుత్వ డబ్బులతోనే, ప్రభుత్వ లోగోతో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు. ఏంటి వీళ్ళకి సంబంధం ఏంటి? వ్యవసాయ శాఖ మంత్రి ఏడి? ఎందుకు లేడు? ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ప్రకటనలో లోకేష్ గారి ఫోటో ఉంటుంది. అది ఏ డిపార్ట్మెంట్, హోమ్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు,
ఇంకో ఐటీ కావచ్చు, ఆయన శాఖకు సంబంధం లేని వాటిలలో విద్య కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు. ఏది ఇచ్చినా ఆయన ఉండాలి. రవాణా శాఖ కావచ్చు. అంటే దేనికోసం మీరు ప్రజల డబ్బులతోని మీ కుటుంబ సభ్యుడు, మీ కొడుకుని ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అంటే రాష్ట్రానికి మొత్తానికి డిప్యూటీ సీఎం కాబట్టి ఏశారంటే అందం ఉంటుంది. లోకేష్ గారు రాష్ట్ర మంత్రి. లోకేష్ గారు ఒక్కడే లేదు ఆ క్యాబినెట్‌లో. చాలామంది ఉన్నారు. అందరూ ఎయ్యాలి ఏస్తే. అసలు ఆ కన్సర్న్డ్ శాఖ మంత్రి ఫోటో లేదు. ఎంత దారుణమైన, దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం అనే పేరుతోని ప్రజల గొంతుని, నాయకుల గొంతుని కూడా నొక్కే పరిస్థితి. వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఈ పార్టీ అధ్యక్షుడికి కూడా చేసిండు సీనియర్ నాయకుడు. ఆయన కూడా నోరెత్తి ఇదేంటి అని చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇది ఇది రైతన్న మీకోసానికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే యాడు, ఇదే కథ. ఇక రెండో విడతకు సై. ఎవరు సై? రైతులు సై లేరు. మీరు సై చేసి వాళ్ళని వేధించి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, బ్లాక్‌మెయిల్ చేసి, అమరావతి అభివృద్ధి కాకపోతే మీరు నష్టపోతారని బెదిరించి సై అని ఎవడంటాడు? భూమి ఇయటానికి ఎవడన్నా సై అంటాడా? ఏ రైతు కూడా వాళ్ళకున్న భూమిని ప్రభుత్వానికో ఇంకో దానికి ఇయటానికి అస్సలు ఇష్టపడడు. వాళ్ళకి అప్పుల పాలై అమ్ముకోవాల్సి వస్తేనే కంటనీరు పెట్టి అమ్ముకుంటారు. అప్పుల పాలైతే అమ్ముకునే దానికి కూడా సాహసం చేయరు. ఏదన్నా అప్పు వేరే రకంగా తీర్చొచ్చు అనుకుంటారు. అట్లాంటి భూములను మీరు గుంజుకుంటున్నారు. 33,000 ఎకరాలు, 54,000 ఎకరాలు చాలక మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు బలవంతంగా గుంజుకొని ఇంటర్నేషనల్ స్థాయి రాజధాని అని అది ఎప్పుడైద్దో తెలవదు. సై అంటున్నారని ఆంధ్రజ్యోతి పేపర్. ఎందుకు ఈ వంచన వార్తలు? ఇంతగానమా మీ భజన? వాళ్ళ బాధను రాయండి పాపం. 18 నెలలు అయింది అధికారంలోకి వచ్చి రాజధాని రైతులు ఉద్యమాలు చేసి 5 సంవత్సరాలు సుడిబడి ఉన్నారు. వాళ్ళకున్న సమస్య ఏంటో ఇంతవరకు మీరు రిప్రజెంట్ చేయరు. మోంతా నష్టం 6,352 కోట్లు. అమిత్ షా, శివరాజ్ సింగ్లతో మంత్రులు లోకేష్, అనిత భేటీ. తుఫాన్ నష్టంపై నివేదిక. తుఫాన్ నష్టంపై నేను ఒక రిపోర్ట్ ఇచ్చారు లోకేష్ గారు తీసుకుపోయి. వాస్తవంగా హోంమంత్రికి సంబంధించింది అది. లోకేష్ గారు ఎలివేషన్ ఇచ్చారు. సార్ సంతోషం, ఇచ్చారు, మంచిదే. 6,352 కోట్ల రూపాయలు తుఫాన్ నష్టం, మోంతా తుఫాన్ నష్టం అన్నారు. ఇదే ఆంధ్రజ్యోతి పేపరు తుఫాను గండం ఆంధ్రప్రదేశ్ రోడ్లకని రాశారు మొన్న ఈ మధ్య వార్త. ఈ తుఫాన్ల వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా రోడ్లు మెయింటైన్ చేస్తున్నారు. తుఫాన్ల వల్ల గుంటలు పడ్డాయి. అంటే రోడ్లు గుంటలు పడ్డదానికి కూడా ఎలివేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారిది ఏం లేదు, చాలా పరిపాలన అద్భుతంగా ఉంది, రోడ్లు బాగా వేశారు. కానీ తుఫాను వల్ల దాన్ని మొత్తం కొట్టకపోయినాయి. ఆ కొట్టకపోవడం వల్ల 6,500 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది రోడ్లకి. ఓన్లీ 6,500 కోట్ల రూపాయలు రోడ్లకి నష్టం జరిగింది తుఫాను వల్లనే. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేసిండని ఒక భజన చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు మొత్తం నష్టం కలిసి తుఫాన్ వల్ల రోడ్లు అయితే, ఇళ్ళు అయితే, పంటలు అయితే, ఆస్తులైతే అన్నీ కలిసి 6,352 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని వేశారు. ఈ మీ వార్త అంటే రోడ్ల గుంట్ల పడిన దానిపైన కవరింగ్ చేసే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదని చెప్పే కార్యక్రమం కోసం ఆ రోజే రోడ్లకే 6,352 అంటారు, 6,500 కోట్లు అంటారు. ఈరోజు 6,500 కోట్లు లేదు, 6,352 కోట్లు మొత్తం నష్టం అంటారు. ఏది నిజం? ఈ రిపోర్ట్ నిజమా? మీరు రాసేది నిజమా? ఎందుకు ఈ వంచన? ఎందుకు ఈ ఆత్మవంచన చేసుకునే వార్తలు రాస్తాను అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా ఫుల్ పేజ్ యాడ్, లోకేష్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో. రైట్. సుధామాధవి, మురళీ దంపతులపై పరువు నష్టం దావా. హైకోర్టు సీనియర్ న్యాయవాది మగులూరి హరిబాబు, సుధామాధవి ప్లస్ మురళి అంటే రైల్వే కోడ్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ మాజీ నాయకురాలు, దళిత నాయకురాలు. ఆమెకి టికెట్ కోసం వేమన సతీష్ అని తెలుగుదేశం పార్టీ నాయకుడు, లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు. ఆయనకి 7 కోట్ల రూపాయలు ఇచ్చింది. 7 కోట్ల రూపాయలు ఆయన తీసుకుండట టికెట్ ఇప్పిస్తా అని. టికెట్ ఇప్పించలేదు. దాని తర్వాత ఆమె వేరే పార్టీ నుంచి కాంటెస్ట్ చేశారు. జై భీమ్రావ్ పార్టీ నుంచి లాస్ట్ టైము అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె నా డబ్బులైన రిటర్న్ టికెట్ ఇప్పించలేదంటే ఆమె పైన ఉల్టా కేసు పెట్టి బెదిరించి చంపేస్తామని డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ స్థాయి ఆఫీసర్ని ఉపయోగించి టార్చర్ పెట్టారు. నారా లోకేష్ గారు పదే పదే కార్యకర్తలు నా దేవుళ్ళు, కార్యకర్తలకు ఇబ్బంది అయితే నాకు ఇబ్బంది అయినట్టే, మహిళలకు ఇబ్బంది అయితే నాకు ఇబ్బంది అయినట్టే, నేను ఆదుకుంటా అంటాడు. మరి మహిళ కింద కనపట్లేదా? కార్యకర్త కింద కనపట్లేదా? చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే 53 రోజుల పాటు దీక్ష చేశారు ఆమె ఆయన కోసం. ఆమె కార్యకర్త కాదా? ఆ కార్యకర్తకు వచ్చింది బాధ కాదా?
ఉల్టా ఇప్పుడు వేమన సతీషు నా పైన అనవసరమైన ఆరోపణలు చేసి నా పరువు తీసింది. 10,00,00,000 పరువు నష్టం కట్టించాలని చెప్పి సుధామాధవి పైన, మురళి వాళ్ళ భర్త పైన నిన్న విజయవాడలో కేసేశారు. ఇగో ఇట్లుంటదండి. మన మన నాయకులు చెప్పే మాటలు, కార్యకర్తలు ప్రజలంటే మాకు ప్రాణం, కార్యకర్తలంటే ప్రాణం. మాది బడుగు బలహీన వర్గాల పార్టీ. ఎక్కడ బడుగు బలహీన వర్గాల పార్టీ? బడుగు బలహీన వర్గాల పార్టీ అయితే వేమన సతీష్‌ని సస్పెండ్ చేయాలి. సుధామాధవిని ఆసరా తీసుకోవాలి. ఆసరా ఇవ్వాలి ఆమెకి. ఎక్కడ బడుగు బలహీన వర్గాలు చెప్పటానికే బడుగు బలహీన వర్గాల పార్టీ గాని, వేధించేది బడుగు బలహీన వర్గాల పార్టీని. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారుంటే ఆయన ఫోటో లేదు. యాడ్‌లో వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయానికి సంబంధించిన ఇష్యూలో. ఎక్కడ బడుగు బలహీన వర్గాల పార్టీ? ఎక్కడ బీసీల పార్టీ? సుధామాధవి పైన పరువు నష్టం దావా చేసిండట ఆయన వేమన సతీష్. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.